హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ అండి. మనందరికీ ఇష్టం కూడా ఇది. అదేనండి మంచూరియా. బయట దొరుకుతుంది కదండి, అదే టేస్ట్లో ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో చూపించబోతున్నానండి. చాలా ఈజీ చేసుకోవడం. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సేమ్గా ఫీల్ అవుతారు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకొకసారి అస్సలు బయట కొనరండి, అంత బాగుంటుంది టేస్ట్. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను పెద్ద సైజు క్యాబేజీ తీసుకున్నానండి. ఇది వెయిట్ చప్పున 1 కేజీ వరకు ఉంటుంది. ఇది మొత్తం యూస్ చేయనండి నేను. ఇందులో హాఫ్ వరకు తీసుకొని ఇదంతా చక్కగా ఇలాగ తురుముకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. కట్ చేస్తే కొంచెం లావుగా వస్తుంది కాబట్టి మీరు ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం కొలిచి ఒక గిన్నెలో వేసుకుందాం. నేను తురిమిన ఈ క్యాబేజ్కి 3 కప్పుల వరకు వచ్చిందండి. ఈ క్యాబేజ్కి మనం ఒక హాఫ్ కప్ వరకు కార్న్‌ఫ్లోర్, అలాగే హాఫ్ కప్పు మైదా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు గనక ఇంకా ఎక్కువగా చమ్మగా ఉన్నట్లయితే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంత ఉప్పు, అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా బాగా ప్రెస్ చేస్తూ ఇలాగ కలుపుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ కనుక యాడ్ చేస్తే మంచూరియా బాల్స్ చేసినప్పుడు సరిగ్గా రావండి. మీకు అంతకి పిండి ఎక్కువైతే గనక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ బాల్స్ లాగా రావాలండి మనం తీస్తే. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. 1 స్పూన్ తీసుకొని అదే కొలతతో తీసుకున్నారంటే ప్రతిదీ కూడా కరెక్ట్గా ఒకే సైజులో వస్తుందండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇలాగ అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియం హీట్గా ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ని వేసుకోవాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే గెరిటితోని కతిపేయకుండా ఒక 3 to 4 మినిట్స్ అలాగే వేగిన తర్వాత కొంచెం ఇలాగ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అలాగని ఎక్కువ గనక వేగినట్లయితే బ్లాక్ కలర్లో వచ్చి అంతగా బాగోదండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ సాస్ రెడీ చేసుకోవాలండి. మనం ఈ మంచూరియా బాల్స్ వేయటానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక క్యాప్సికమ్ అలాగే 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాక ఇందులోనే మనం సాసెస్ యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం టమాటో సాస్ అండి. ఇవన్నీ కూడా 2 to 3 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ సాసెస్లోనే ఉంటాయి కనుక. ఇవన్నీ కూడా బాగా వేగక్కర్లేదండి, కొంచెం హాఫ్ బాయిల్ లాగా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ని వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకొని వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల చక్కగా ఒక టెక్స్చర్ వస్తుందండి. మనం బయట తింటాం కదా, అదే టెక్స్చర్ రావడానికి ఇలాగా కార్న్‌ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ వేసుకొని 1 నిమిషం ఇలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటే ఇంకా అంతేనండి, మంచూరియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో పిల్లలైతే చాలా బాగా ఎగ్జైట్ అవుతారు తినడానికి, అంత బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయండి. ఇది తిన్నాక అస్సలు మీరు బయట కొనటానికి అసలు ఇష్టపడరండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.